ఫైనల్‌గా గుడికైతే వచ్చేసాము. మాకంటే ముందు చాలా మందొచ్చారు. పక్క పక్క ఊర్లు, చిన్న చిన్న ఊర్ల నుంచి గూడా పెళ్ళికైతే వస్తున్నారు. అదేంటి ఊర్లో పెళ్ళన్నో పక్క ఊర్లో వస్తున్నారంటే, ఇక్కడ తిరుపతమ్మ కళ్యాణం అయితే జరుగుతుంది. మా ఊరి ఆడపడుచు అని ఎందుకన్నారంటే, మా ఊరు నుంచి ఆడపిల్లకి సాంగ్యాలన్నీ జరుగుతాయి గాబట్టి, మా ఊరి ఆడపిల్ల అన్నాము. సో, మా పక్కూరు కొప్పర్తి అన్నమాట. ఇది కొప్పర్తి గుడి. ఆ గుడిలోనే గోపయ్య గారికి, తిరుపతమ్మ తల్లికి ఇలా పెళ్లయితే జరుగుతుంది. కొప్పర్తి గుడిలో. ఇక్కడ మా ఊరు పక్కనే చిన్న ఊరనమాట. మగవారి పెళ్లి తరపున వాళ్ళు, ఆడవారి పెళ్లి తరపున మేము. అట్లా అందరం కలిసి ఒకటే చోట గుడిలో అయితే జరుపుకుంటాము. సో, అందుకని మా ఊరి ఆడపడుచు అని అన్నాము. సో, ఇక్కడైతే మేమందరం వచ్చేసాము పెళ్ళికి. ఇక్కడ పెళ్లి చూపించడానికి గూడా లేదనమాట. అక్కడ పెళ్లి జరిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెళ్లి పీటల మీద గూడా కూర్చున్న వాళ్ళు. అక్కడైతే పూజైతే జరుగుతుంది. మీకు తర్వాత గూడా నేను చూపిస్తాను. పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని గూడా చూపిస్తాను. పక్క పక్క ఊర్ల నుంచి గూడా చాలా మంది చుట్టాలనైతే పిలుచుకున్న వాళ్ళు సరే, ఈ పెళ్ళికి ప్రతి ఒక్కరిది గాబట్టి చిన్న ఊర్లుంటాయి. చుట్టుపక్కల ఊర్ల నుంచి గూడా పిలుచుకొని, ఇక్కడ ప్రతి ఒక్క ఊర్లో జరుగుతూనే ఉంటుంది ఈ సాంగ్యము, పెళ్లి గూడా. సో, మా ఊర్లో గూడా అలాగే అన్నమాట. మా ఊరు చుట్టుపక్కల గ్రామాల్లో ఈ గుడి అన్నమాట. ఈ కొప్పర్తి గుడిలోనే పెళ్లయితే జరుగుతుంది. సో, చూసారు గదా! అందరొచ్చారు. ఈ పూజ అయిపోయిన తర్వాత మీకు క్లారిటీగా మొత్తం చూపిస్తాను నేను. ఇక్కడైతే పెళ్లి జరిపిచ్చేస్తున్నారు. మేమొచ్చేసరికి సగం పెళ్లి గూడా అయిపోయింది. నేనింకా పూర్తి క్లారిటీగా వీడియో తీద్దాం అనుకున్నా గానీ నాకు కుదరలేదు. వచ్చేసరికి పెళ్లి గూడా జరిగిపోయిందనమాట. ముందైతే ఇక్కడ దేవుడిని మొక్కుకుందాము. ఇక్కడ ఇంకా పెళ్లి తంతు జరుగుతూనే ఉంది. దేవుడిని మొక్కుకునేటోళ్ళు డైరెక్ట్‌గా అక్కడికెళ్తున్నారు. పెళ్లి పీటల దగ్గరకొచ్చేవాళ్ళు అక్కడ పూజ చేపిస్తూ ఉన్నారు. మేమైతే కొంతసేపు పెళ్లి దగ్గర కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయినామనమాట. సో, ఇది మా గ్యాంగ్ అనమాట. మా అత్తమ్మ గ్యాంగు, మా చెల్లి మధ్యలో ఉంది గదా! మధ్యలో పెళ్లి కూతురు. అంతకుముందు పెళ్లి వీడియోలో గూడా చూపిచ్చాం గదా! ఆ పెళ్లి కూతురు కనిపించిందని ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము. ఇక్కడ క్యూ లైన్ అయితే చాలా ఉంది. మేము క్యూ లైన్‌లోకెళ్ళి నిలబడి చాలా టైం అయిపోయిందనమాట. ఫైనల్‌గా బయట చిన్న చిన్న ఫ్లెక్సీలు గూడా ఉన్నాయి. ఫ్లెక్సీలు గూడా ఇట్లా దేవుడు ఫోటోలయితే పెట్టేశారు. ఈ ఫోటోలయితే ప్రిపేర్ చేసి పెట్టారనమాట. ఇవన్నీ సాంగ్యాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రిపేర్ చేసి దేవుడికి రెడీ చేశారు. ఎందుకంటే మళ్ళీ పెళ్లి తర్వాత గూడా చాలా సాంగ్యాలుంటాయి గదా! పసుపు, కుంకుమ అవన్నీ. అవన్నీ చేయటానికి ప్రిపేర్ చేసి అన్నీ పక్కన పెట్టేశారు. ఇక్కడ దర్శనానికైతే మేము లైన్‌లో నిలబడి ఉన్నాము. ఇక్కడ వీడియో షూట్ చేసి మొత్తం మా పాపనే. మా పిల్లలకైతే అలవాటు లేదు గదా! పక్కన చాలా దూరం నుంచి నడిచి దర్శనం అయితే ఫైనల్‌గా మీరు గూడా చూసేయండి. దండం పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఉన్నాయి.